కృష్ణా జిల్లా కృత్తివెన్ను జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. కంటైనర్ను ఐచర్ ఢీకొనడంతో 6గురు మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఉటావుటిన స్పందించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పాండిచ్చేరి నుంచి భీమవరానికి రొయ్యల ఫీడ్ తీసుకొని వస్తున్న కంటైనర్ను కృత్తివెన్ను మండలం మునిపేడుకు వస్తున్న బోలెరో వాహనం ఢీకొట్టింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా అమరావతి బ్యూరో సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. కృష్ణా జిల్లా కృత్తివెన్ను జాతీయ రహదారిపై అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. దీనికి సంబంధించి అసలు కారణాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? మాదిరి మనం చూస్తున్నట్లయితే మాదిరి ఏదైతే పాండిచ్చేరి నుంచి భీమవరం రొయ్యల ఫీడ్తో వెళ్తున్నటువంటి కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ ఏదైతే ఉందో కృత్తివెన్ను మండలం సీతానపల్లి వద్ద రోడ్డు ప్రమాదం అయితే జరిగినటువంటి పరిస్థితి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తంగా 6గురు అయితే మాత్రం మృతి చెందినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. పలువురికి కూడా గాయాలైనట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళరేవు నుండి కృత్తివెన్ను మండలం మునిపేడ వస్తున్నటువంటి బొలెరో వ్యాన్ ఏదైతే ఉందో ఆ వ్యాన్ ని సీతనపల్లి వద్ద పుల్లలో లోడుతూ వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ని ఢీకొని ఓవర్టేక్ చేస్తున్న కంటైనర్ కూడా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సంఘటనలో అక్కడికక్కడే 5గురు కూడా మృతి చెందడం కూడా జరిగింది. మరికొంతమందిని గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఆ ఆసుపత్రికి వెళ్లే క్రమంలో కూడా మరొక వ్యక్తి మృతి చెందడం కూడా జరిగింది. మొత్తం 5గురు పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. తెల్లవారుజామున 4 గంటలకి ప్రమాదం చోటు చేసుకోవడంతో 2-3 కిలోమీటర్ల మీద కూడా మొత్తం ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి. మొత్తం మీద జాతీయ రహదారిపై చనిపోయిన వారు మొత్తం 6గురు అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళరేవు మరియు పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తింపు చెందినటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గ్రామానికి చేపలు పట్టడానికి నిమిత్తం కూలీలు 5గురు మృతి చెందినటువంటి పరిస్థితి. ఎదుట చేపల లారీలో ఉన్న వ్యక్తి కూడా మృతి చెందారని కూడా సమాచారం ఉంటుంది. మృతుల పేర్లు వచ్చేసరికి రేవు భూషణం 26, చింతల లోవరాజు 32, మాక నాగరాజు, కనకరాజు, అమలాపురం ధర్మ వ్యాన్ డ్రైవరు. చేపల లోడుతూ వెళ్తున్న లారీ డ్రైవర్ పేరు అయితే ఇంకా తెలవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ కృత్తివెన్ను చెందినటువంటి వీరందరినీ కూడా మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఈ ఆసుపత్రికి చేరుకుని వారికి త్వరితగతిన వైద్యం అందే విధంగా కూడా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన సంతాపాన్ని అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తీవ్రంగా గాయపడి మచిలీపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలంటూ కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. చేపల పట్టి వేత వస్తుండగా 9 మంది మత్స్యకారుల్లో 5గురు మృతి చెందడం అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో మాత్రం విషాదకరమైనటువంటి వాతావరణాన్ని కలిపినటువంటి పరిస్థితి. మృతులకు ప్రభుత్వ పరంగా సహాయం అందేలా కూడా తన వంతు కృషి చేస్తానంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు ఉదయాన్నే జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇటు కృష్ణా జిల్లా అటు పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాల్లో కూడా విషాద ఛాయలను అయితే నింపిందని చెప్పుకోవాలి. మొత్తంగా మనం చూసినట్లయితే జాతీయ రహదారి పైన కూడా తెల్లవారుజామున జరిగేటటువంటి ఈ నిద్ర మత్తులో జరిగేటటువంటి ప్రమాదాలన్నింటినీ కూడా నియంత్రించేందుకు అయితే మాత్రం పోలీసు యంత్రాంగం ఇంకా కృషి చేయాల్సినటువంటి పని అయితే ఉందని కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.